తమిళ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ల పంచాయతీ అనేది కొత్తేం కాదు. కాకపోతే ఈసారి విడుదలైన సినిమాకు హీరోలు కాకుండా ఒక డైరెక్టర్ తన రెమ్యూనరేషన్ కోసం కోర్టు మెట్లెక్కారు. పాత సినిమా బకాయిల కోసం కొత్త సినిమాను విడుదల కానికుండా అడ్డుకుంటున్నారు. ఉన్నట్లుండి రేగిన ఈ వివాదం తమిళనాట బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. మరి ఏంటా సినిమా? ఎవరా డైరెక్టర్? సుధా కొంగర ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. గురు, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలతో సంచలన విజయాలు అందుకున్న ఈమె మొన్న సంక్రాంతికి శివకార్తికేయంతో పరాశక్తి తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. అగ్రిమెంట్ ప్రకారం తనకు ఇవ్వాల్సిన 15 కోట్ల పారితోషికంలో కేవలం 9.31 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపారు సుధా. జీఎస్టీతో కలిపి మిగిలిన బాకీ 8.39 కోట్లయిందని, అయినా కూడా తనకి ఆ డబ్బులు ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు సుధా కొంగర. తమ క్లయింట్కు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకుండా సినిమా ద్వారా కమర్షియల్ బెనిఫిట్స్ పొందుతున్నారని సుధా తరపు లాయర్స్ వివరించారు. సుధా పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పరాశక్తి శాటిలైట్ స్ట్రీమింగ్ ప్రక్రియని జూలై 8 వరకు నిలిపివేయాలని ఆదేశించింది. ఇదే నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఇదయం మురళి చిత్రం జూలై 10న విడుదలకు సిద్ధంగా ఉంది. పాత బకాయిలు చెల్లించకుండా కొత్త సినిమా విడుదల చేయడం సరికాదని, ఆ రిలీజ్ నిలిపివేయాలని సుధా కొంగర కోర్టును కోరారు. సుధా పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం జూలై 7లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించింది. ఆ తర్వాత జరిగే విచారణలు తదుపరి నిర్ణయం తీసుకోనుంది కోర్టు. దీంతో ఇదయం మురళి విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికి పరాశక్తి విడుదలైనప్పటికంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఈ వ్యవహారం ఎక్కడ ముగుస్తుందో చూడాలిక.